ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. దగ్గు, దీని గురించి సమగ్రంగా తెలుసుకుందాం. దగ్గు చాలా సందర్భాల్లో చాలా రకాల కారణాలతో వస్తుంది. అసలు దగ్గటం తెలియని మనుషులు ఉండరు అని అనటం అతిశయోక్తి కాదు. వృద్ధాప్యంలోకి అంటే ఓల్డ్ ఏజ్లోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు కళ్ళుమని దగ్గుతుంటారు అనే డిస్క్రిప్షన్స్, అనే వర్ణనల్ని మనం కథల్లో చదువుతూనే ఉంటాం. ఈ సందర్భంగా ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. దగ్గుని ఆయుర్వేదంలో కాస అంటారు. దీని నుంచే కాఫ్ అనే పదం పుట్టింది. ఈ దగ్గుకి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి, అలాగే గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. వీటిని మనం తెలుసుకోబోతున్నాం. అయితే వీటిని తెలుసుకోబోయే ముందు కొంత ప్రాథమిక సమాచారం తెలుసుకోవటం అవసరం. శ్వాసకోశ వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళల్లో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయాసం, ఛాతీ నొప్పి, అలాగే బొంగురు గొంతు, పిల్లికోతలు, ఇవి. అయితే ఈ లక్షణాలన్నీ కూడా అందరిలో కనిపించాలని నియమం లేదు. కొన్ని లక్షణాలు మాత్రమే కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అందరిలో అన్నీ కనిపించాలని లేదు. కానీ మీరు గమనించే ఉంటారు, అందరిలోనూ కనిపించేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణమే దగ్గు. కేవలం 2 అక్షరాల పదమైనటువంటి ఈ దగ్గు వల్ల మనిషి ఆరోగ్యానికి సంబంధించి చాలా రకాల అంశాలు మనకు తెలుస్తాయి. చాలా రకాల అంశాలని మనం ఈ దగ్గు ద్వారా ఊహించవచ్చు. ఒక వ్యక్తి దగ్గుతో బాధపడుతున్నాడు అనుకుందాం. ఇలాగా బాధపడుతున్నప్పుడు ఆ దగ్గుతో పాటు వేరే ఇతర శ్వాసకోశ వ్యాధుల లక్షణాలు కనుక పరిశీలించగలిగితే అవి ఆ వ్యక్తి ఏ వ్యాధితో బాధపడుతున్నాడు అనేది సూచిస్తాయి. కాబట్టి ఈ దగ్గు ఇంత కీలక సమాచారాన్ని ఇస్తుంది. దీనికి అనుగుణంగా అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి అప్పుడు దానికి ఆ వ్యాధికి అనుగుణంగా తగిన చికిత్స చేస్తే ఈ దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు అనేది మన శ్వాసకోశ వ్యవస్థని రక్షించడానికి ఉపకరించేటువంటి ఒక రక్షక ప్రతిస్పందన, ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఇది స్వచ్ఛమైనటువంటి గాలి మాత్రమే, ప్యూర్ ఎయిర్ మాత్రమే శ్వాసకోశాల లోపలికి వెళ్ళాలి. కొన్నిసార్లు గాలితో పాటుగా మలిన పదార్థాలు, అలాగే ఘాటైన వాసనలు, ఇంకా సూక్ష్మ క్రిములు, పొగ, ధూళి, ఇలాంటివి కూడా శ్వాసకోశాల్లోకి వెళ్తూ ఉంటాయి. వీటి వల్ల ఈ శ్వాసకోశాలు అనేక వ్యాధులకి గురవుతూ ఉంటాయి. ఈ వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షించడానికి ఉపకరించేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే దగ్గు, కాఫ్. శ్వాసనాళాల్లో ఉండేటటువంటి కాఫ్ రిసెప్టార్స్ ఘాటైన వాసనలకి గురైనప్పుడు అవి ప్రేరేపితం అవుతాయి. మెదడుకి సంకేతాలని అంటే సిగ్నల్స్ని పంపుతాయి. అక్కడి నుంచి ఛాతీ కండాలకి ఈ సంకేతాలు అనేవి అందుతాయి. సిగ్నల్స్ ఛాతీ కండాలకు అందుతాయి. ఈ సమయంలో ఊపిరి బాగా పీల్చటం, అలాగే స్వరపేటిక అనేది మూసుకుపోవటం, ఇంకా కండరాలు బిగుతుగా మారటం, ఒక్కసారిగా ఊపిరితిత్తుల నుంచి గాలి వేగంగా బయటికి రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ వేగానికి శ్వాసనాళాల్లో చేరినటువంటి మలినాలు, బ్యాక్టీరియా, ఇంకా వైరస్, ఇలాంటివి బయటికి వెళ్ళిపోతాయి. సాధారణంగా జరిగేటటువంటి ఈ ప్రక్రియని మనం గుర్తించలేకపోవచ్చు. ఏళ్ల తరబడి స్మోక్ చేసేటటువంటి వాళ్ళు, ధూమపానం చేసేవాళ్ళు తమకు తెలియకుండానే తీవ్రంగా కంటిన్యూస్గా అదే పనిగా దగ్గుతూ ఉంటారు. మీరు దగ్గుతున్నారు మాస్టారు అని ఎదుటివాళ్ళు చెప్పినా కానీ
వాళ్ళు నమ్మరు. ఇలాంటి ఈ దగ్గుని వైద్య పరిభాషలో స్మోకర్స్ కాఫ్ అంటారు. అంటే స్మోక్ చేసే వాళ్ళకి వచ్చే కాఫ్. శ్వాసకోశాల్లో చేరేటటువంటి ఇటువంటి మలిన పదార్థాలని దగ్గు బయటికి నెట్టేస్తుంది. శ్వాసనాళాల లోపల పొరల్లో ఉండేటటువంటి మ్యూకోజా, అలాగే సీలియా, ఈ నిర్మాణాలు ఈ ప్రక్రియ అంటే దగ్గు అనే ప్రక్రియ సక్రమంగా జరగటానికి హెల్ప్ చేస్తాయి, దోహదపడతాయి. ఛాతీ కండరాలు, అలాగే ఉదర వితానం అంటే డయాఫ్రమ్, అలాగే స్వరపేటిక, ఇవి కూడా దగ్గు రావటానికి సహకరించాల్సి ఉంటుంది. అంటే దగ్గుకి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. వీటిలో ఏ భాగమైనా వ్యాధికి గురైందనుకోండి, అప్పుడు దగ్గు తాలూకు తీవ్రత ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ఊపిరితిత్తుల నిండా బాగా గాలి పీల్చుకొని ఊపిరి పీల్చుకొని శక్తివంతంగా ఒక్కసారిగా ఈ గాలిని బయటికి వెదజల్లగలిగేటటువంటి స్థాయిలో శ్వాసకోశాలు, అలాగే నాడీ మండలం ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. స్వరపేటికి సోకేటటువంటి పక్షవాతం, ఇలాంటి వ్యాధుల్లో ఏం జరుగుతుంది? స్వరపేటిక సరిగ్గా మూసుకోకపోవటం వల్ల బయటికి నెట్టవేయబడేటువంటి గాలిలో అంతగా ఉధృతి ఉండదు, ఆ ఫోర్స్ అనేది ఉండదు. ఈ కారణంగానే ఇటువంటి వాళ్ళు అనేక సార్లు దగ్గితే కానీ కఫం ద్వారా మలిన పదార్థాలు బయటికి రావు. శ్వాసకోశ వ్యాధుల్లో ముఖ్యంగా క్రానిక్ బ్రాంకైటిస్, అలాగే క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్, అలాగే నిమోనియా, ఊపిరితిత్తులకు నిమ్ము చేరటం, అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్లు, వీటిల్లో కఫం, కొన్ని సందర్భాలలో రక్తం పెరిగిపోవటం అనేది జరుగుతుంది. ఇలాగా ఎక్యూములేట్ అయినటువంటి పేరుకుపోయినటువంటి రక్తం, కఫం దగ్గు ద్వారా అంటే కాఫ్ ద్వారా ఎప్పటికప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ వ్యాధులకి గురైనటువంటి చాలామంది ఇండివిజువల్స్లో శ్వాసకోశాలు దెబ్బతింటం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో గాలి పీల్చుకోలేరు, ఊపిరి పీల్చుకోలేరు. ఇలాగ పీల్చుకోలేరు కాబట్టి దీని ఫలితంగా శ్వాసనాళాల్లో కఫం, రక్తం ఎక్కువగా పెరిగిపోతాయి. దీన్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళల్లో తరచుగా ఫ్రీక్వెంట్గా దగ్గు వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎంతకీ కూడా ఉపశమనం అనేది కలగకుండా ఉంటుంది. అంటే ఉపశమనం కలగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్వాసకోశ వ్యాధులలో మాత్రమే దగ్గు వస్తుంది అని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే దగ్గు అంటుందంటే ఎవరికైనా శ్వాసకోశ వ్యాధులు అనుకుంటారు, కానీ ఇలాగే శ్వాసకోశ వ్యాధుల్లోనే దగ్గు ఉంటుంది అనుకోకూడదు. శ్వాసకోశాలని చుట్టూ ఉండేటువంటి పొర ఒకటి ఉంటుంది, ఫ్లోరా అని. ఈ ఫ్లోరాకు సంబంధించినటువంటి వ్యాధుల్లో కూడా దగ్గు వస్తుంది. అలాగే గొంతుకి సంబంధించినటువంటి సమస్యలు, ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి, వీటిలో కూడా దగ్గు వస్తుంది. అలాగే గుండె చుట్టూ ఉండేటువంటి పెరికార్డియం అనే పొరకి ఏదన్నా వ్యాధి వచ్చిందనుకోండి, అలాంటి వ్యాధుల్లో కూడా దగ్గు వస్తుంది. ఇంకా ముక్కుకి సంబంధించినటువంటి జలుబు, అలాగే ముక్కులో పాలిప్స్ పెరగటం, అలాగే ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్, ఇలాంటి వ్యాధులలో కూడా దగ్గు అనేది ఒక ప్రముఖ లక్షణం కింద వస్తూ ఉంటుంది. ఇంకా మరొక విషయం ఉంది, చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటూ ఉంటాయి. ఓటైటిస్ మీడియా, లేకపోతే శరీరేతర పదార్థం ఏదన్నా అంటే ఫారిన్ బాడీ ఇలాంటివి ఒకవేళ చెవులలో ఇరుక్కున్నాయి అనుకోండి, ఇలాంటి వ్యాధి స్థితుల్లో కూడా దగ్గు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతేకాదు ఒకసారి హై బీపీ, అధిక రక్తపోటుకు వాడేటటువంటి బీటా బ్లాకర్లు, అలాగే ఏస్ అంటారు అంటే ఏసీఈ ఇన్హిబిటర్స్, వీటి వల్ల కొంతమందిలో దగ్గు రావచ్చు. ఇంకా నొప్పుల ఉపశమనానికి కొన్ని మందులు వాడుతూ ఉంటారు, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, NSAIDs. వీటి వల్ల కూడా ఈ కాఫ్ అంటే దగ్గు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. ఇంకా ఆహారం తీసుకుంటున్నప్పుడు గొంతు లోపల నుంచి పదార్థం ఒకవేళ ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా శ్వాస నాళాల లోపలికి వెళ్ళిందనుకోండి, ఇలా వెళ్ళటం వల్ల కూడా దగ్గు వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలలో ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. అంటే బఠానీలు, అలాగే పప్పులు, అలాగే పండ్ల గింజలు, అలాగే పిన్నులు, ఈలలు, ఇలాంటివి పిల్లలు ఆడుతూ ఉంటారు కదా. ప్రమాదవశాత్తు ఊపిరితిత్తుల లోపలికి
జారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి వస్తువులు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఉంది, గుండె జబ్బులు అలాగే క్యాన్సరు ఇలాంటి వ్యాధుల ప్రభావం శ్వాసకోశాల మీద పడుతుంది. ఇలా పట్టడం వల్ల కూడా ఈ దగ్గు అనేది, కాఫ్ అనేది రావచ్చు. చాలామందిలో దగ్గు వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఇలాగా దగ్గినప్పుడు బాగా ఛాతిలో మంటగా అనిపిస్తూ ఉంటుంది, చెస్ట్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఇక దగ్గు వల్ల నిద్ర పట్టదు. ఇలాగా అనేక సమస్యలు ఈ దగ్గు వల్ల వస్తూ ఉంటాయి. దగ్గుతో పాటు కఫం పడుతుందా, అంటే ఫ్లమ్ అనేది వస్తుందా, లేకపోతే ప్యూర్గా ఇది పొడి దగ్గు మాత్రమేనా, కఫం ఏ రంగులో ఉంది, ఒకవేళ దగ్గుతో పాటు కఫం వస్తుంటే, అలాగే కఫం ఎంత పడుతోంది, ఇంకా ఈ కఫం వాసనతో కూడి ఉంటుందా, దగ్గు రోజు మొత్తం మీద రోజులో ఏ సమయంలో ఉంటుంది, అంటే ఉదయం మీరు నిద్ర లేచినప్పుడా, లేకపోతే రోజు మొత్తం కూడా దగ్గు ఉంటూనే ఉందా, లేక ఈ దగ్గు కేవలం రాత్రి మాత్రమే వస్తుందా, పక్కకి తిరిగినప్పుడు దగ్గు అనేది ఎక్కువ అవుతుందా, దగ్గుతో పాటు ఆయాసం అలాగే పిల్లికోతలు ఇలాంటివి ఉంటాయా? ఇటువంటి విషయాల్ని దగ్గుతో బాధపడే వాళ్ళు వైద్య సలహాకి వచ్చినప్పుడు వివరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యవచ్ఛేదిత నిదానం అనేది అవసరం. అప్పుడు శ్వాసకోశాల్లో ఉండేటటువంటి వ్యాధి ఎటువంటిది అనే విషయాన్ని పరీక్షలు చేయించక ముందే గ్రహించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. లేకపోతే అనవసరంగా అనేక పరీక్షలు అవసరం అవుతాయి. కాబట్టి ఇలాగ ఈ లక్షణాల ద్వారా ముందు వ్యాధి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా కేవలం కొన్ని పరీక్షలు మాత్రమే చేయించి అప్పుడు వ్యాధి నిర్ధారించి దానికి అనుగుణమైనటువంటి చికిత్స ఇవ్వచ్చు. ఇక ఈ సందర్భంగా దగ్గు వల్ల చిక్కులు ఎలాంటివి వస్తాయి, ఇక్కట్లు ఎలాంటివి వస్తాయి, వీటిని కూడా తెలుసుకోవాలి. కాఫ్ సింకోపి అనేది ఒక ముఖ్యమైనటువంటి చిక్కు. ఎడతెరిపి లేని దగ్గున్నప్పుడు ఛాతిలో సుమారు 100 mm నుంచి 150 mm వరకు ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వల్ల రక్త ప్రసరణ పైన, అంటే ముఖ్యంగా మెదడుకి సరఫరా చేసేటటువంటి కెరోటిడ్ ఆర్టరీస్ పైన ఈ ఒత్తిడి పడుతుంది. అంటే ఏమిటి, ఇక్కడ పడుతుంది. మెదడుకి రక్త ప్రసరణ తగ్గుతుంది. తగ్గటం వల్ల కళ్ళు బయలు గమ్ముతాయి. అందుకే ఆయుర్వేదంలో దీన్ని తమస్సు అంటారు. కింద పడిపోవటం, అపస్మారంలోకి వెళ్ళటం, ఫిట్స్ లాంటివి, ఇలాంటివి అనేకం ఒక కాంప్లికేషన్ లాగా రావచ్చు. ఇక కాఫ్ ఫ్రాక్చర్స్ ఇవి కూడా అవుతాయి. కోరింత దగ్గు, ఉబ్బస వ్యాధి, బ్రాంకైటిస్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు తీవ్రంగా దగ్గుతారు. ఇలాగ బాగా తగ్గటం వల్ల ఈ పక్కటెముకలు ఫ్రాక్చర్లకి గురయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. దగ్గుతున్నప్పుడు హఠాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చి శ్వాస లోపలికి తీసుకుంటున్న ప్రతిసారి ఈ నొప్పి ఉధృతంగా మారుతూ ఉంటుంది. ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఆ భాగం పైన చేయి ఉంచారనుకోండి, కాస్త రిలీవింగ్గా, కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. ఛాతిని కదిలించినా ఈ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని కాఫ్ ఫ్రాక్చర్స్ అంటారు. ఈ స్థితిని గుర్తుపట్టడానికి ఛాతీ ఎక్స్రే అనేది అవసరం అవుతుంది. దగ్గుకి కారణమైనటువంటి ఉబ్బస వ్యాధి అంటే ఆస్మా, అలాగే బ్రాంకైటిస్, అలాగే కోరింత దగ్గులు, వీటికి సరైనటువంటి ఔషధాలు అనేవి అవసరం అవుతాయి. ఇలాగ ఈ మెడిసిన్స్తో అదుపులో పెట్టాలి. వృద్ధాప్యంలో స్టీరాయిడ్స్ ఎక్కువ మోతాదుల్లో వాడుతున్నటువంటి వాళ్ళల్లో, అలాగే పోషకాహార పదార్థాల లోపం అనేది ఉన్న వాళ్ళల్లో, ఇంకా కాల్షియం, విటమిన్ డి ఇలాంటివి తగ్గినప్పుడు, ఇలాంటి వాటి లోపం ఉన్న వాళ్ళల్లో ఈ కాఫ్ ఫ్రాక్చర్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ. వీళ్ళల్లో ఎముకలు బలహీనంగా ఉంటాయి. కాబట్టి బలహీనంగా ఉంటాయి కాబట్టి ఈ కాఫ్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. కాఫ్ హెమరేజెస్ ఇది కూడా ఒక రిస్కే. బిగ్గరగా దగ్గారనుకోండి, ఇలా దగ్గటం వల్ల కంట్లో రక్తస్రావం కావచ్చు. అప్పుడు దాన్ని సబ్ కంజంక్టివల్ హెమరేజెస్ అంటారు. లేకపోతే ఇంకా సీరియస్గా మెదడులో రక్తస్రావం అవ్వచ్చు, అంటే బ్రెయిన్ హెమరేజెస్ కూడా అవ్వచ్చు. ఇలాంటివి అయ్యేటటువంటి ప్రమాదం ఈ దగ్గుతో ఉంటుంది. దగ్గే కదా అని అశ్రద్ధ చేయకూడదు. ఇంకా కొన్ని సందర్భాల్లో హెర్నియా కూడా అయ్యే అవకాశం ఉంది. కొంతమందిలో గజ్జల్లో ఈ ఇంగ్వైనల్ హెర్నియా, లేకపోతే బొడ్డు బయటికి రావటం అంటే అంబలైకల్ హెర్నియా ఇలాంటివి కూడా జరగవచ్చు. అంత ఫోర్స్ ఉంటుంది ఈ దగ్గుకి. ఇక అసలైన సమస్య, దగ్గినప్పుడు కొంతమందికి మూత్రం పడుతుంది. అంటే ఇలాగా కొంతమందిలో దగ్గుతున్నప్పుడు మూత్రం కంట్రోల్ లేకుండా పడిపోతూ ఉంటుంది. బట్టలు తడిసిపోతాయి, అలాగే వాసన వస్తూ ఉంటుంది.
ఇలాంటి వాటితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. వీళ్ళల్లో ఇలాగా దగ్గుతున్నప్పుడు మూత్రాశయానికి సంబంధించినటువంటి సమస్య ఏది ఉండకపోవచ్చు. కొంతమంది ఈ విషయం అర్థం చేసుకోరు. అర్థం చేసుకోక ఈ మూత్రపిండాలు దెబ్బతిన్నాయేమో అని అనుకుంటారు, భయపడతారు. ఇక స్పెషలిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, రకరకాల పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఆ లీక్ అయిన విషయమే గుర్తుపడతారు, కానీ దగ్గు గురించి పట్టించుకోరు. ఇలాగ దగ్గినప్పుడు మూత్రం పట్టడం అనే సమస్య మామూలుగా కంపేర్ చేస్తే స్త్రీ పురుషుల కంటే మహిళల్లో అంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది ఈ మహిళలు ఇలాగ దగ్గినప్పుడు మూత్రం పట్టడం అన్న సమస్యతో కుంగిపోతూ ఉంటారు. దగ్గినప్పుడు ఛాతిలో ఒత్తిడి కలుగుతుంది. ఇలా ఛాతిలో కలిగేటువంటి ఒత్తిడి, కడుపు లోపలటువంటి ఒత్తిడి, ఇవన్నీ మూత్రాశయం పైన పడతాయి. పట్టడం వల్ల దగ్గిన ప్రతిసారి కూడా మూత్రం పడుతూ ఉంటుంది కంట్రోల్ లేకుండా. ఈ రకమైన సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు దగ్గు రావడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇలాగ కారణమైనటువంటి ఈ వ్యాధి ఏమిటో తెలుసుకొని దానికి చికిత్స తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈ సమస్యను అధిగమించవచ్చు. అంటే దగ్గేటప్పుడు మూత్రం పట్టడం అనే సమస్య నుంచి బయటపడవచ్చు. గర్భాశయాన్ని తొలగించటం అంటే హిస్టెక్టమీ, లేకపోతే జీర్ణాశయ వ్యాధులు ఉంటూ ఉంటాయి. వీటికి అవసరమైనటువంటి శస్త్రచికిత్సలకి ముందు కూడా దగ్గు లేకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత ఒకవేళ గట్టిగా దగ్గారనుకోండి, అప్పుడు ఒక్కొక్కసారి అక్కడ కుట్లు ఊడిపోయి హెర్నియా వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే సర్జరీ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ దగ్గు లేకుండా చూసుకోవాలి. ఇక ఈ దగ్గుకి సంబంధించి చాలామందికి సాధారణ సందేహాలు కలుగుతూ ఉంటాయి. వీటికి సమాధానాలు కూడా చూద్దాం. మా బాబుకి 10 ఏళ్ళు డాక్టర్ గారు, కొన్ని రోజుల నుంచి బాబుకి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది. అయితే పడుకుంటే ఉండదు. కారణం ఏమిటంటే డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు కొంతమంది తల్లులు. కొంతమంది పిల్లలు వాళ్ళకు ఉండేటువంటి మానసిక ఒత్తిడిని దగ్గుతో దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా వ్యాధి అంటూ ఉందనుకోండి, అప్పుడు నిద్రలో కూడా దగ్గు రావాలి. కాబట్టి ఇలాగా మీ బాబు మనోస్థితిని అంచనా వేయడం అనేది చాలా అవసరం. ఒకవేళ మీ బాబుకి కేవలం మెలకు ఉన్నప్పుడే దగ్గు వస్తుంటే. ఇక మా అమ్మ వయసు 46 సంవత్సరాలు, ఆస్మాతో ఎప్పుడూ దగ్గుతూ ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇది అంటువ్యాధ అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆస్మా వ్యాధి అంటువ్యాధి కాదు. అయినా కానీ ఎవరైనా సరే దగ్గినప్పుడు తప్పనిసరిగా విధిగా రుమాలు ఈ మొహానికి అడ్డంగా పెట్టుకోవాలి. ఇన్ఫెక్షన్స్ తోడైనప్పుడు ఏం జరుగుతుంది, దగ్గులోపల ఉండేటువంటి క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. కాబట్టి ఈ కర్చీఫ్ని ఎదురుగా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక ఈ దగ్గుకి చక్కని ఆయుర్వేద గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. మొదట ఔషధం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు లవంగాల పొడి 1 గ్రాము, అలాగే కలకండ పొడి 1 గ్రాము, తేనె 1/2 చెంచా, వెన్నపూస 1/2 చెంచా ఇలా సిద్ధం చేసుకోండి. 1 గ్రాము లవంగాల పొడి, 1 గ్రాము కలకండ పొడి అంటే పటిక బెల్లం, 1/2 చెంచాడు తేనె, 1/2 చెంచాడు వెన్నపూస అన్నిటినీ కలపండి. పేస్ట్లా తయారు చేయండి. దీన్ని రోజుకి 2 సార్లు 5-6 రోజులు తీసుకోండి. ఈ ఇరిటేటింగ్ కాఫ్ తగ్గుతుంది. ఇలాంటిదే దగ్గును తగ్గించే మరొక ఔషధాన్ని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఇంగువ 1 చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్. ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఒక వేడి మూకుడులో ఇంగువ పలుకులను తీసుకోండి, పొంగించండి, పొడిగా నూరుకోండి, నిల్వ చేసుకోండి. చిటికెడు ఇంగువ పలుకుల్ని 1 టీ స్పూన్ నెయ్యితో కలిపి రోజుకి 2 సార్లు అంటే ఉదయం సాయంత్రం దీన్ని లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో ఈ దగ్గు, దాన్ని అనుబంధించేటటువంటి ఇరిటేషన్ లాంటివి తగ్గుతాయి. మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు పిప్పళ్ళు 10 గ్రాములు, సొంటి కొమ్ములు 10 గ్రాములు, ఎండిన తులసి ఆకులు 10 గ్రాములు, అలాగే యాలకులు 6. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకుందాం. 10 గ్రాముల పిప్పళ్ళు, 10 గ్రాముల సొంటి కొమ్ములు, అలాగే 10 గ్రాముల ఎండిన తులసి ఆకులు, ఇంకా 6 యాలకులు. వీటన్నిటిని కలిపి పొడి చేయండి. ఆ తర్వాత అన్నింటినీ కలిపి నిల్వ చేసుకోండి.
దీన్ని 1 గ్రాము మోతాదుగా తేనెతో ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక దీనికి మంచి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఈ దగ్గు సమస్య ఇబ్బందిని కలిగించేది మొండిది. అయితే అదృష్టవశాత్తు ఈ సమస్యకి బాగా శక్తివంతమైనటువంటి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మాట, ఇవి పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం, మన ఫ్యామిలీలో కూడా అందరం ఒకే రకంగా ఉండం. శారీరక మానసిక తత్వాన్ని బట్టి మనలో భేదాలు ఉంటూ ఉంటాయి, తేడాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ముందు ఈ దగ్గున్నప్పుడు మీ నాడిని చూడాలి, మీ ప్రకృతిని తెలుసుకోవాలి. అలాగే ఈ దగ్గు అనే సమస్య ఏ స్థాయిలో ఉంది, మీ శక్తి ఏమిటి, ఇలాంటివన్నీ కూడా కంపేర్ చేయాలి. ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఆయుర్వేద ఔషధాల్లో మీకు సరిపోయేటటువంటి ఔషధాన్ని తగిన పథ్యాపథ్యాలతో, అన్నిటికి మించి అనుపానాలు ముఖ్యం, సరైనటువంటి అనుపానాలతో, సరైనటువంటి సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించడం జరుగుతుంది. కాబట్టి దగ్గున్నప్పుడు మీ మొత్తం మెడికల్ రికార్డు తీసుకొని వచ్చి కలవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ దగ్గు సమస్యని, దానివల్ల వచ్చేటువంటి ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.